మోడీ పరిస్థితి ఏంటి? ఈ దఫా ఆయన దాన్నేమంటారు? జాతకం ఏమన్నా బాగోలేదేమో! వరుసబెట్టి తను ఈసారి అధికారంలోకొచ్చాక అంతకుముందు ట్రంప్ భుజం మీద చేయేసి నా ఫ్రెండ్ అనేవాడు కాస్త ఈ దఫా మోడీ నాకు ఫ్రెండే అంటూనే భారతదేశం మీద విషం కక్కుతున్నాడు. అదే సందర్భంలో పాకిస్తాన్‌తో గొడవలు ముదిరినాయి. బంగ్లాదేశ్‌లో మోడీ అంటే బాగా క్లోజ్‌గా ఉండేటటువంటి ఆవిడ కాస్త పారిపోయి రావాల్సొచ్చింది. అక్కడ కుట్రలు నడుస్తున్నాయి. ఓ పక్కన చుట్టుపక్కల ఉన్న దేశాలతో నడుస్తుంది. ఈ దఫా మోడీకి అంతా బ్యాడ్ పొజిషన్ ఏమో! విదేశాంగ, ఆర్థిక, రక్షణ విధానాలే మోడీకి బెనిఫిట్టు. అట్లాంటిది ఆ మూడిట్లో ఫెయిల్ అయితే నెక్స్ట్ ఎలక్షన్స్ ఎట్లుంటదో అన్నటువంటిది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం గూడా. అయితే మోడీకి అయాచిత అదృష్టం ట్రంప్ రూపంలో వచ్చింది. ట్రంప్ తన భాగస్వామ్య, తన మిత్రపక్షాలని నాటో, యూరప్ దేశాలని దుర్భాషలాడటం, ఆ ప్రతినిధుల్ని అవమానించడంతో ప్రారంభమై, ఇప్పుడు అనేక దేశాలు దాదాపు 8 రకాలైనటువంటి దేశాలు మనతో ఒప్పందాలు చేసుకోవడం. ఎప్పటినుంచినో ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి సాధ్యం కాకుండా ఆగిపోయినటువంటి యూరోపియన్ యూనియన్‌తో ట్రేడ్ అగ్రీమెంట్ దగ్గర నుంచి అన్నీ జరుగుతూ వచ్చినాయి. ఇప్పుడు ఇక ఈయూతో అగ్రీమెంట్ అయ్యేటప్పటికి రఫేల్ వ్యవహారంలో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇండియాకి రాబోతున్నాడు. అలాగే ఫ్యూయల్, ఏరో అంశాలకు సంబంధించి బ్రెజిల్ ప్రెసిడెంట్ ఇండియాకి రాబోతున్నాడు. ఎల్ఎన్జీ యురేనియంకి సంబంధించి కెనడా ప్రధానమంత్రి ఇండియాకి రాబోతున్నాడు. అలాగే నెదర్లాండ్స్ పీఎం ఏఎస్ఎంఎల్ గురించి రాబోతున్నాడు. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని ఐఎంఈసీ గురించి రాబోతుంది. మెటీరియల్ రిలేషన్స్, EU రష్యా రిలేషన్స్, స్కిల్డ్ లేబర్, ఇవన్నీ కూడా భారతదేశానికి ఇప్పుడు క్యూ కడుతున్నారు. వీళ్ళు అమెరికాతో గొడవ పడ్డటువంటి ప్రతి ఒక్కళ్ళు ఇదివరకు రష్యా బాట పట్టేవాళ్ళు, ఇప్పుడు రష్యాని నమ్మట్లేదు. తర్వాత చైనాని నమ్మేవాళ్ళు, ఇప్పుడు చైనాని నమ్మట్ల. అందరూ ఇండియా బాట పడుతున్నారు.